జగజీవనరావు గారి ఆశయాలను సరే ఆనాడు మనం అందరం కూడా చైతన్యవంతులం అయ్యామా లేదనేది గతమాంసం. ప్రస్తుత విషయంలో ఈరోజు కంప్యూటర్ యుగంలో కూడా మా పక్కటిలో అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా చూస్తుండడం అనేది అది మన మూర్ఖత్వం. కాబట్టి ఆనాటి కంటే నేటి తరం ఎంతో చైతన్యవంతులు కావాలి. బాబు జగజీవనరావు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క జీవిత చరిత్రని చదువుకోవాలి. వాళ్ళ యొక్క ఆత్మకథలను చదువుకోవాలి. చదువుకోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఏ రకంగా వాళ్ళు ఎదిగారో నేటి తరం ఆలోచన చేసి వాళ్ళ కోసం అడుగులు వేయాలి తప్ప ఇంకా మాదిగ పేరు మీద, అదేవిధంగా బాబు జగజీవనరావు పేరు మీద, అంబేద్కర్ పేరు మీద ఇంకా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాయి తప్ప వాళ్ళ ఎదగడానికి మనలో ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు ఉట్టూరు మండల కేంద్రంలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది మాదిగలు ఇక్కడికి వచ్చారు? ఎవరు రారు. మాదిగలే వాళ్ళని గౌరవించినప్పుడు ఇతర కులాలు ఏ రకంగా గౌరవిస్తాయని అనుకుంటున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే మీలో కూడా యూనిటీ కనబడాలి. ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ కేవలం మండల కేంద్రంలో జరిగే రెండే కార్యక్రమాలు పెద్ద ఎత్తున బాబు జగజీవనరావు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ కార్యక్రమం కావచ్చు, మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ అవి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కూడా దానికి బయటకు తీసుకురాకపోవడం అనేది అది మన తప్పే. కానీ ఈ ఇద్దరు వ్యక్తులైతే అందరికి తెలిసిన వ్యక్తులే. కాబట్టి బాబు జగజీవనరావు విషయంలో ఏదైతే ఆనాడు జరిగిన వ్యవస్థ ప్రధాన అవకాశాన్ని ఏ రకంగా కోల్పోయారు, మరి నేటి తరంలో ఒక మాదిగాలుగా ఒక మాలగా మనం ఏ రకంగా ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థలో మనం ఏ రకంగా ఎదగాలో ఆలోచించే తత్వం మనలో రాకపోతే నేటి తరంలో కూడా వాళ్ళకంటే హీరోలో మనం ఇంకెవరం కూడా కాదు. అంటే ఆనాటి ఎవరైతే మమ్మల్ని అణచివేతకు గురి చేశారో వాళ్ళలాగానే మనము ఇంకా చైతన్యవంతులై కూడా అదే తొక్కిసలాడకి అంటే నిమ్న వర్గాల కిందనే మనం వెళ్ళిపోతున్నాం. ఆనాడు కమ్యూనికేషన్ లేదు, ఫోన్ వ్యవస్థ లేదు, ఇంకేది కూడా లేదు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క కమ్యూనికేషన్ పొద్దున్న లేస్తే మనం ఎప్పుడు లేస్తే ఫస్ట్ పట్టేది కమ్యూనికేషన్ వ్యవస్థని. మొట్టమొదటిసారిగా వచ్చేది మన చేతిలో సెల్ ఫోన్. రాత్రి పడుకునేటప్పుడు లాస్ట్ మన చేతి నుంచి బయటికి వెళ్ళేది సెల్ ఫోన్. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా మనం ఈ రోజు కూడా మనం వ్యవస్థని బలోపేతం చేయకపోతే, ఈరోజు మనలో మనం బాగుపడకపోతే, ఇంకా మనం పాతరం లాగానే ఇంకా మనకేం తెలియదు అన్నట్టు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే భవిష్యత్ తరాలకి ఇంకా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలా రాష్ట్రాలు చూశారు. సరే తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ. ఆనాటి ప్రభుత్వంలో అయినా సరే మేమైతే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వంలో కూడా దళితుల విషయంలో ఎక్కడ కూడా దాడులు జరగలేదు, విపక్షమైన దాడులు. కానీ భాజపా పాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల్ని ఏ రకంగా ఉచ్చకోత కోయిస్తుందో మీ అందరికి తెలుసు. ఏ రకంగా మనకి అణచివేస్తుందో మీ అందరికి తెలుసు. ఈరోజు మనుషులుగా మానవతగా ఉండాల్సిన తరుణంలో మానవ మృగాలుగా తయారయ్యి ఈరోజు మనుషుల మీద విచక్షణమైన దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని ఈరోజు నిమ్న వర్గాలుగా, దళితులుగా, బీసీలుగా ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో మనం అందరం కూడా ఆలోచన చేయకపోతే, ఈరోజు మత రాజకీయాల వైపు వెళ్ళే తరుణాన్ని మనం అడ్డుకోకపోతే తప్పకుండా భవిష్యత్ తరాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈరోజు మనది మనమే కొట్టుకుంటాం, మన మధ్యనే కొట్టాటలు పెట్టుకుంటారు. మనది మనం ఉన్నటువంటి కలిసిమెలిసి వ్యవస్థని విచ్ఛిన్నం చేసి ఈరోజు మనల్ని ఒక భయంకర వాతావరణాన్ని తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితుల్ని మనం ఈ సమాజంలో కూడా మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం పసిగట్టకపోతే తప్పకుండా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచించేది మీరు. ఈరోజు ప్రభుత్వాలు ఏదున్నా ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతం కావు. ఆ ప్రభుత్వాలు ప్రజలకి అన్ని రకాలుగా అన్ని కులాలని అన్ని మతాలను కలుపుకుపోయి ఉంటే ప్రభుత్వాలన్నీ కూడా సక్రమంగా నడుస్తాయి. కానీ మత రాజకీయాలు చేస్తూ ఏ టైంలో అయినా ఏ సందర్భంలో ప్రజలందరూ కూడా తిరగబడితే అవన్నీ కూడా కూలుతాయి. కాబట్టి నేను అనేది ఒక కోరికదే ఒకటి, ఈ ప్రాంతవాసులుగా ఇక్కడ ఎంతో సామరస్యంతో ఉండేటువంటి ప్రాంతం, ఎంతో కుల మతాలతో అతీతంగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక విచ్ఛిన్నకరమైన పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిది. ఈరోజు పార్టీలు ముఖ్యం కాదు, 20 వ్యక్తులుగా మనకున్న సత్సంబంధాలు ముఖ్యం.
ఈరోజు పొద్దున్న లేస్తే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యవస్థ మనకు ముఖ్యం. కానీ పార్టీల పేరు మీద, రాజకీయాల పేరు మీద ఈరోజు ఒక గ్రూపిజానికి తయారై ఒక మతాన్ని ప్రేరేపించి ఒక మతానికి ఇచ్చేయడానికి కొంత కుట్ర జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయంటే గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా జరిగే పరిణామాలు అవే. ఈరోజు చిన్న చిన్న గ్రామాలు కూడా గ్రూపుజం ఏర్పడి పార్టీలకు విడిపోయి ఈరోజు గ్రామాలను కూడా విడిపోతున్నాయి. అలాంటి తరుణం రాకుండా తప్పనిగా ఎన్నికలు ఉన్నప్పుడు కూడా అది ఎన్నికల వరకే పరిమితమై తర్వాత మనం అందరం కూడా సోదర భావంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ అంశాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే బాబు జగజీవనరావు కూడా ఒక రాజకీయవేత్త. బాబు జగజీవనరావు కూడా అతని రాజకీయ ప్రయాణం అంతా కూడా మీ అందరికీ తెలుసు. ఒక ప్రధానిగా అతను చేసిన సేవలు, అతని జీవితం ఇంతకుముందే రమేష్ సార్ చెప్పినట్టు సుమారు అర్ధ సెంచరీ అతను పూర్తి స్థాయిలో రాజకీయంలో గడిపిన వ్యక్తి. ఆనాటి రాజకీయాలకు ఒక నియమ నిబంధత, పద్ధతి, విధానం, ఒక సంస్కరణలు ఏ రకంగా ముందుకెళ్ళాలో ఆ రకంగా ముందుకెళ్తుండే. కానీ నేటి రాజకీయం కొంత భిన్నమైన పరిస్థితుల్లో ముందుకెళ్తుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండాలంటే తప్పకుండా మీరు, నేను మనమంతా కలిసిమెలిసి ముందుకెళ్దాం. అదేవిధంగా మీరు చెప్పిన డిమాండ్స్ ఇక్కడ బాబు జగజీవనరావుకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా సంఘ భవనమే కావచ్చు, తప్పకుండా నేను ఆనాడు ఎన్నికల్లో చెప్పిన, ఈనాడు కూడా చెప్తున్నా. నా యొక్క ప్రియారిటీ ఒకటే, ఎవరికైతే ఇల్లు లేనట్టు పేదవాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళకి ప్రియారిటీ, తాగడానికి నీళ్ళు లేకపోతే తాగడానికి నీళ్ళు ఇవ్వడం నా యొక్క ప్రియారిటీ, నిత్యావసరాలు అత్యవసరాలు ఏవైతే వాటికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత నేను సంఘ భవనాలైనా దేవాలైనా మిగతా వాళ్ళకి నేను ప్రియారిటీ ఇచ్చే వ్యక్తిని. ఆనాడు చెప్పిన ఈరోజు చెప్పే వ్యక్తిని అదే. ఎందుకంటే మీకు అనిపిస్తుంది కావచ్చు ఏంటి ఇట్లా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను, అది వాస్తవం. చాలడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక చాలా మంది ఉంటే ఇప్పటికీ మనం మా వాళ్ళకి ఎస్సీలకు, దళితులకి నీళ్ళు కావాలి సార్ అడిగేవాడు ఎవడు లేడు. సార్ మా వాళ్ళకి నీళ్ళు కావాలనే వాడు ఎవడు కూడా లేడు. కానీ మాకు సంఘ భవనాలు కావాలి, లేకపోతే దేవాలయ గుడి నిర్మాణానికి డబ్బులు కావాలని నా దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి. కాబట్టి నేను చేయాలని అంటలేను, నా ప్రియారిటీ అది ఇచ్చిన తర్వాతనే మిగతా అంశాల మీద నేను ప్రియారిటీ ఇస్తాను. కాబట్టి ప్రస్తుతం ఎండాకాలంలో తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. అది నా ప్రియారిటీ ప్రస్తుత పరిస్థితిలో. తదనంతరం ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి మనం ఏవి కూడా హామీలు ఇవ్వలేం. కాబట్టి తర్వాత నెక్స్ట్ మేము ఇళ్ళ సంబంధించిన ప్రస్తుతం ఆల్రెడీ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నియోజకవర్గానికి 3500 చొప్పున ఇల్లు ఇస్తామని ఆనాడు మాట ఇచ్చారు. సరే, అది ఇంకా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దాన్ని అమలు చేయలేకపోయాం. రేపటి రోజు మనకి ఎంతమందికి ఇల్లు లేవు అనే విషయాన్ని కూడా మీరు నిస్వార్థంగా, నిజాయితీగా నా దగ్గర ఇళ్లకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే తప్పకుండా ఇళ్ళ విషయం. దాని తర్వాత సీసీ రోడ్లు చాలా చోట్ల ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు. మొన్న ఒకరోజు మార్నింగ్ వాక్ కింద మరి శాంతినగర్ నుంచి మన అమరవీరుల స్తూపం నుంచి హాస్పిటల్ రోడ్ వరకు నేను తిరిగిన. ఇప్పటికీ అసలు నాలీల ప్రస్తావన లేదు, వాటర్ ఎక్కడికి వెళ్ళదు. సీసీ రోడ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి మిషన్ భగీరథ పేరు మీద, వాటి రిపేర్ కూడా చేయలే. కాబట్టి నేను తిరిగిన ఏరియాన్ని కూడా మొత్తం కూడా వాటన్నిటి కూడా నేను శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. ఎన్నికల తర్వాత వాటిని పనులు కూడా ప్రారంభించమని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. కాబట్టి నేనేమంటున్నాను, ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టండి. దాని తర్వాతనే మిగతా అంశాల మీద మనం ఫోకస్ పెట్టడం. తప్పకుండా మీ సంఘ భవనం ఏదైతే అసంపూర్తిగా ఉందని మీకు చెప్పారు, తప్పకుండా దాన్ని పూర్తి చేసే బాధ్యత 100% దానికి పూర్తి చేసే బాధ్యత అనేది. అదేవిధంగా దీనికి సంబంధించిన అంశం బాబు జగన్కి సంబంధించింది. ఇక్కడ సెంటర్ వెండింగ్ పెద్ద మనిషి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, గరీబీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు బాబు జగన్ గారిని, అడ్వకేట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు బాబు జగజీవనరావు జయంతిని పురస్కరించుకొని వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఖానాపూర్ శాసన రక్షించే కాడ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వివిధ కేంద్ర మంత్రుల పదవుల్లో ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణ చట్టాలు అమలయ్యేటట్టుగా చూడటమే కాకుండా నేడు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు 100% అమలయ్యేటట్టుగా చూసిన మహాఘనత